చలికాలంలో వచ్చే ఎలాంటి నొప్పులకైనా సర్జరీ అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు. నమస్తే అండి. నమస్కారం అండి. రమేష్ గారు, మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు కూడా మారుతూ ఉన్నాయండి. కొన్ని సార్లు కొందరికి ఆమోదయోగ్యం అవుతాయి, కొంతమంది దానికి సంబంధించి వాయిస్ రేస్ చేస్తూ ఉంటారు, చూస్తూనే ఉంటాం. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని, లేకపోతే డేటింగ్ అని, ఇదంతా కామన్ అయిపోయిందని కొంతమంది అంటూ ఉంటారు. చట్టం కూడా దానికి సంబంధించి కూడా మార్పులు చేశారు, అంటే ఎటువంటి కేసులు వేయడానికి లేదన్నట్టుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఒకసారి చెప్తారా క్లియర్గా వ్యూయర్స్ కి? అయితే యాక్చువల్గా మన భారతదేశంలో ఉన్నటువంటి కల్చర్ను ఇతర దేశస్తులు ఇంతకుముందు ఫాలో అయ్యేవారు. ఇప్పటికి కూడా భారతదేశంలో ఉన్న కల్చర్నే ఇతరులు ఫాలో అవుతున్నారు. అంటే ఇతర దేశస్తులు అందరూ కూడా ఫాలో అవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మన యొక్క కుటుంబ వ్యవస్థ కావచ్చు, మన యొక్క రెస్పెక్టబుల్ నేచర్, స్త్రీలకు ఇచ్చే గౌరవం గురించి కావచ్చు, లేదా స్త్రీల పట్ల ఉన్నటువంటి మన అభిమానం కావచ్చు, లేదా స్త్రీల పట్ల ఉన్నటువంటి గౌరవం కావచ్చు, ఇవన్నిటిని కల్చర్ను భారతదేశంలో ఉన్న కల్చర్ ఇలా ఉంది, మనం కూడా పెంపొందించుకోవాలి, డెవలప్ చేసుకోవాలని అదర్ కంట్రీస్ ఆలోచిస్తుంటే, మన ఇండియన్ కల్చర్ మాత్రము పాశ్చాత్య దేశాలు, అమెరికా లాంటి ఉన్నటువంటి కల్చర్ను మనం అడాప్ట్ చేయడానికి సిద్ధపడుతున్నాం. అక్కడ వాళ్ళకి ఒక ఫ్యామిలీ అంటే ఒక రెస్పెక్ట్ అనేది, ఫ్యామిలీ అంటే ఒక సిస్టమ్ అనేది, ఫ్యామిలీ అంటే ఒక ట్రెడిషన్ అనేటువంటి లేవు. కాబట్టి ఫ్యామిలీకి అంత పెద్ద గౌరవం అనేది కూడా లేదు. కాబట్టి అలాంటి దేశాలలో ఈ యొక్క లివింగ్ రిలేషన్షిప్ అనేది వాళ్ళకు యాక్సెప్టబుల్. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఖర్చులు, అంటే అమెరికా లాంటి దేశాల్లో ఉండాలంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, షేరింగ్ అనుకుంటాం. షేరింగ్లో ఉన్నప్పుడు అతనికి బాయ్ గర్ల్ షేర్ దొరికినప్పుడు బాయ్ గర్ల్తో షేర్ చేసుకుంటారు, గర్ల్ బాయ్తో షేర్ చేసుకుంటారు. ఆ షేరింగ్ విషయం ఏమైపోయింది, మెల్లమెల్లగా లివింగ్ రిలేషన్గా మారింది. ఇలాంటి పరిస్థితి మన ఇండియన్ కల్చర్లో లేదు. ఇండియాలో అంత కాస్ట్లీ కూడా కాదు. కానీ వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ లివింగ్ రిలేషన్షిప్కు మన వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, యూత్ ఇస్తున్నారు స్పెషల్గా. అట్లాంటిది ఇది కూడా ఇండియాలో కూడా మొదట్లో ఈ సౌత్ ఇండియాలో అంటే ఉండేది కాదు, ఓన్లీ నార్త్ ఇండియాలో ఉండేది. ఆ నార్త్ ఇండియన్ కల్చర్ని చూసి ఢిల్లీ ఇలాంటి పట్టణాలలో ఉండేది. అలాంటి కల్చర్ని చూసి వాళ్ళు అలా ఉన్నారు, మనం కూడా ఎందుకు ఉండకూడదని మన వాళ్ళు ఇప్పుడిప్పుడు పిల్లలు ఈ యొక్క ఇప్పుడు హైదరాబాద్ లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, ఇది అడాప్ట్ అయిపోయింది ఆల్రెడీ. అడాప్ట్ అయిపోయిందంటే ఎట్లయితుందంటే, ఇక్కడ అమ్మా నాన్నకు తెలియకుండా పిల్లలు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు విలేజ్లలో కానీ డిస్టిక్లలో ఉంటారు. పిల్లలకు పెద్దగా అయిన తర్వాత వాళ్ళకు స్వాతంత్రం వస్తుంది, వాళ్ళకు ఒక జాబ్ ఉంటుంది, వాళ్ళకు ఉండడానికి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారని పేరెంట్స్ అంతగా పట్టించుకోరు. దీన్ని అవకాశం చేసుకొని ఈ పిల్లలు లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకొని వాళ్ళ లైఫ్ను ఒక రకంగా పాడు చేసుకుంటున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే కరెక్ట్ సమయం, వాళ్ళు లైఫ్లో గ్రోత్ అయ్యే సమయంలో ఇలాంటి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మెంటాలిటీ అనేది అంత సఖ్యతగా ఉండదు. ఎందుకంటే ఎంతసేపు తనేం చేస్తుంది, మనమేం చేయాలి, మనమేం చేస్తున్నాం, తనేం చేస్తుంది, అలాంటి ఆలోచనతో వాళ్ళ యొక్క గ్రోత్ని ఆపుకుంటారు. కొందరు అనుకుంటారు ఇంకా ఫ్రీ అవుతాం కదా, ఇంకా గ్రోత్ ఉంటుంది కదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన ట్రెండ్కి మన హైదరాబాద్ లాంటి సిటీలను కానీ ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయింది, చాలా మటుకు స్టార్ట్ అయింది, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ లివింగ్ రిలేషన్షిప్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఒక 2% కూడా సక్సెస్ రేట్ లేదు. ఆ 2% కూడా ఈ యొక్క లివింగ్ రిలేషన్షిప్ చేసుకున్న వాళ్ళు, పిల్లలు అయ్యి వాళ్ళు ఒక 100 years కాపురం చేసిన వాళ్ళనేది ఒక జంటను మీరు చూపించండి నాకు, లేరు. కానీ మ్యారేజ్ వ్యవస్థలో 95 years కూడా 95 years హస్బెండ్కు, 90 years వైఫ్కు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చక్కగా హ్యాపీగా వాళ్ళు కార్లో తిరుగుతున్నారు, చక్కగా పార్కులలో కూడా ఉంటున్నారు. దీన్ని బట్టి లివింగ్ రిలేషన్షిప్ ఎంతకాలం ఉంటుంది అనేది మనం గెస్ చేయొచ్చు. రైట్. మరి దీనికి సంబంధించి చట్టాలు ఎట్లా ఉన్నాయంటారు? చట్టాలు ఎప్పుడు కూడా పరిస్థితులను బట్టి మారుతాయండి. అంటే చట్టాలని ప్రత్యేకంగా చట్టం ఉన్నట్లు మనం ఉండాలని మనం అనుకుంటాం. కానీ పబ్లిక్ ఉన్నట్టు చట్టం మారుతుందండి. అవును. పబ్లిక్ ఏ విధంగా నచ్చుతుందో అది చట్టంగా మారుతుంది. ఆ చట్టంగా మారినప్పుడు చట్టంకి అనుకూలంగా పబ్లిక్ ఉంటారు. జనరల్గా ఇటువంటి చట్టాలు చేసేటప్పుడు చాలా మంది సంప్రదించి పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుని రైట్ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి అప్పుడు కదండి మనకు చట్టాలు అనేవి చేస్తూ ఉంటారు. చట్టాలు అనేటివి ఏంటంటే, ఈక్వాలిటీ మన బాయ్ అండ్ గర్ల్ లేదా
సో ఇతను హస్బెండ్ అండ్ వైఫ్ లేదా మెన్ అండ్ ఉమెన్ వీళ్ళిద్దరు ఈక్వల్ రైట్స్ అనేది ప్రయత్నం ఉంటుంది. చట్టం దృష్టిలో ఇద్దరు సమానులే. ఇద్దరు సమానులే. ఇంతకుముందు ఉన్నటువంటి ట్రెండ్లో ఒక భార్య అంటే ఇంటి వరకుకే ఉండాలా, సో భర్త అంటే బయట పని చేసుకొని రావాలా, ఇలాంటి కల్చర్ ఉండేది. అప్పుడు సో అసమానతలు ఉండేవి ఇద్దరి మధ్యన. ఇప్పుడు ఈక్వల్ అయింది కాబట్టి మేమేం చేసినా నడుస్తుంది అని చెప్పుకోవడం కోసం మాత్రమే ఈ యొక్క ఉన్నాయి. దీనికి అనుకూలంగా చట్టం కూడా 497 అనేది రద్దు చేయడం వల్ల సో అప్పుడు ఏమైపోయిందంటే ఓహో ఇలా కూడా ఉండొచ్చా అనేది పబ్లిక్ విషయం క్లియర్గా అయిపోయింది. రైట్. అయితే కొంతమంది చెబుతూ ఉంటారు చట్టం ఇటువంటి వెసులుబాటు తీసుకుని రావడం వల్ల ఇంకా ఎక్కువగా దీన్ని అంటే స్ప్రెడ్ అయిపోయే అవకాశాలు లేకపోలేదు అని. మరి ఏం చెప్తారు యాజ్ ఎ లాయర్ గా? చూడండి, చట్టము ఈ విధంగా తీసుకున్నది అనడానికి కారణం ఏంటంటే ఆ చట్టంలో ఏమైంది, ఇంతకుముందు స్త్రీలు పురుషులకు సమానంగా హక్కులు అనేటి చట్టం దృష్టిలో ఇద్దరికి సమానంగా ఉండాలి. కానీ స్త్రీకి స్వేచ్ఛ లేదు. స్త్రీకి స్వేచ్ఛని ఇవ్వాలన్న ఉద్దేశంతో మాత్రమే చట్టం ప్రవేశపడ్డది. కానీ ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయడం కోసం ఈ విధంగా చేస్తున్నారు. చట్టం ఏమంటుంది, చట్టము స్త్రీలకు స్వాతంత్రాన్ని ఇవ్వాలా, స్వేచ్ఛని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క 497 రద్దు చేయడము, దాంతో వీళ్ళు లివింగ్ రిలేషన్షిప్స్ ఉన్నా కానీ ఏం కాదు, వాడు అడల్టరీ చేసుకున్నా ఏం కాదు ఇష్టపూర్వకంగా, ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకున్నా ఏం కాదు, ఇవన్నీ వీళ్ళు క్రియేట్ చేసుకునేవి. చట్టం ఎప్పుడు కూడా మీరు చేయండి అని చెప్పదు. సో కాకపోతే మీరు ఈ విధంగా ఉండడానికి అవకాశం ఉన్నది అని చెప్తుంది. సో ఆ అవకాశాన్ని పాజిటివ్గా వాడుకున్న వాళ్ళకు పాజిటివ్గా ఉంటుంది, నెగటివ్ వాడుకున్న వాళ్ళకు ఈ విధంగా ఉంటుంది. ఇంతకుముందు ఇవన్నీ చట్టం దృష్టిలో తప్పు చేసినట్టుగా కొంతమంది పరిగణిస్తూ ఉండేవారు, ఇలా ఉండకూడదు అని చెబుతూ ఉండేవారు. అప్పుడు శిక్షలు ఉన్నాయి కాబట్టి కాస్త భయం ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే శిక్షలు లేవో సో ఒకలాంటి బరి తెగింపు వచ్చేసింది అనేది కొంతమంది వాదన. అంటే ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో కానీ ఒక 100 కేసులు ఉంటే 40 నుంచి 50 కేసులు 20 కేసులు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఏం చేయాలి, సెక్షన్ కోర్టులు ఏం చేయాలి? సో అంటే పబ్లిక్ స్వేచ్ఛ కోరుకుంటున్నారని యొక్క కోర్టుకు అర్థమైంది. సో స్వేచ్ఛ కోరుకున్నప్పుడు వాళ్ళ స్వేచ్ఛను హరించడం కూడా తప్పే అని కోర్టు భావించింది. అందుకనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అంతేగాని సో వీళ్ళు విచ్చలవిడిగా చేయాలని మాత్రం కోర్టు ఎప్పుడు చెప్పదు. ముఖ్యంగా పిల్లలు కనుక డేటింగ్ లో ఉన్నా లివింగ్ లో ఉన్నా తల్లిదండ్రులకి కోపం వచ్చినప్పుడు ఏమన్నా కేసులు వేసే అవకాశం ఉందా? అంటే అమ్మాయి తల్లిదండ్రులు వేయకపోవచ్చు కానీ అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయికి సంబంధించో లేకపోతే ఇట్లా మనం కేసులు వేసే అవకాశం ఏమైనా ఉందా? పిల్లలు మేజర్ అయిన తర్వాత ఏ తల్లిదండ్రులు కానీ ఏ అదర్స్ కానీ ఎలాంటి కేసులు వేయడానికి వీల్లేదండి. సో ఎప్పుడు కేసులు అనేది వేయాలనుకంటే కేసులు వేయాలి అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ పేరెంట్స్ కానీ కేసు ఎప్పుడు వేయచ్చు అంటే వీళ్ళకి అగెనిస్ట్ ఉన్నప్పుడు, అమ్మాయికి ఇష్టం లేకుండా ఈ అబ్బాయి అతనితో ఉన్నాడు అనుకుందాం, అప్పుడు అమ్మాయి పేరెంట్స్ కేసు వేసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది 376 అడాప్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో కదా 376 అడాప్ట్ అవుతుంది. సో చాలామంది ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్కి వచ్చిన తర్వాత మా పేరెంట్ వద్దంటున్నారని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఎమోషనల్ బ్లాక్మెయిల్ జరుగుతుంది. ఇన్ని రోజుల దాకా అమ్మాయికి ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంకొక అబ్బాయితోని ఇంతకుముందు రిలేషన్షిప్ ఉంది కాబట్టి చేసుకోమని, ఈ అబ్బాయి కూడా ఇంతకుముందు ఉన్నాడు కాబట్టి ఇవి చేసుకోమని వాళ్ళ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఎంత ఫేస్ చేస్తారంటే చెప్పడానికి కుదరదు, అంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ జరుగుతుంది. సో కాబట్టి కేసులు అనేటివి ఏముండయండి, కేసులు ఎవరు పెట్టడానికి వీల్లేదు. ఓకే. సో ఎవరైనా ఇష్టపూర్వకంగా ఉండాలనుకుంటే ఉండొచ్చు, వద్దు అనుకుంటే మానేయచ్చు. ఇష్టపూర్వకంగా ఉండాలంటే ఉండొచ్చు, ఆ టైంకి వాళ్ళకి హ్యాపీనెస్ ఉండొచ్చు. కానీ దాని తర్వాత జరిగే పరిణామాలకు వాళ్ళే బాధ్యులు అవుతారు. ఇన్ కేస్ ఆ రిలేషన్ లో నుంచి బయటకు వచ్చేయాలని అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఎవరైతే అపోజిట్ పర్సన్ ఉంటారో అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ దాన్ని రిజెక్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ కేసు వేయచ్చు. అక్కడ కోర్టులు ఇంతకుముందు అదే చెప్తున్నాను. ఇక్కడ ఒకవేళ బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు మన ఇష్టపూర్వకంగా బయటకు వస్తారు, ఏం ప్రాబ్లం లేదు. ఇష్టపూర్వకంగా బయటకు రాకుండా ఉంటే లేడీస్ ఇక్కడ మళ్ళీ బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తున్నారు. ఏమంటున్నారు, నేను రిలేషన్షిప్లో లేను, నన్ను ఫోర్స్గా ఉంచుకున్నాడు, సో 376 పెట్టండి అని కేసులు మళ్ళీ పెడుతున్నారు. సో ఇప్పుడు కోర్టులో ఏం చెప్తున్నాయంటే వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారా నిజంగానే లేదా ఫోర్స్ఫుల్గా ఉన్నారా అనేది పరిగణించి చూసిన తర్వాతనే అతనికి పనిష్మెంట్స్ అన్ని చేస్తారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.